భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణ అర్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపాసవాదులు విశేష ఫలాన్ని ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తున్నారు. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకుంది. అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తర్వాత ఎవరికి పాపం ఉండదు. అయితే శాపవశాన ఆమె గర్భాన 8వ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాణ్ణి తీసుకొని ఆయనను వదిలి వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము ఆది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో 11 రోజుల తర్వాత యుద్ధంలో గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడ్డానికి యుద్ధానంతరం కృష్ణుణ్ణి తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగమే శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీకృష్ణ పురస్సరులైన పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట. ఇక భీష్ముడి ప్రత్యేకతలను చూస్తే అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు. భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కోసం తన వారసత్వ హక్కును అయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారనేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ముళ్ళు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు తన మాటల్లో ఈ విధంగా అన్నాడు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక కలిగిన కొంతమందిలో భీష్ముడు ముఖ్యుడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మరాజునకు బోధించాడు. భారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టవసువుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైన వాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజుల అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింట భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. ఇక విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది.
ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడుగా గనుక విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగ భాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుంచి ముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తున్నది. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుందని వివరించాడు. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. అవకాశం లేకపోతే పైన చెప్పిన శ్లోకాన్ని 3 సార్లు భక్తితో జపించండి.